మన మాటలకు పొంతన ఉండాలి. మన హృదయము మన నోరు ఏకీభవించాలి. చాలా పర్యాలు మన వ్యక్తిత్వం డివైడెడ్గా ఉంటుంది. చూడండి, మన వ్యక్తిత్వంలో 3 విషయాలు ఉంటాయి కదా. మొదటిది ఆలోచన, 2 మాటలు, 3 చర్యలు. మన ఆలోచనలే మాటలు అవుతాయి, మన మాటలే కార్యరూపం దాల్లుస్తాయి. కానీ ఎంత విచారకరమైన సంగతి ఏంటంటే మనం డివైడ్ అయి ఉంటాం. ఒకటి ఆలోచిస్తాం, ఒకటి మాట్లాడతాం, ఇంకోటి చేస్తాం. సో వీఆర్ డివైడెడ్. మన వ్యక్తిత్వంలోనే విభజించబడినటువంటి. డోంట్ యూ థింక్ యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్? ఎవరినో మోసగిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మనల్ని మనం మోసగించుకోవట్లేదా? మన వ్యక్తిత్వాన్ని పాడు చేసుకొని, వ్యక్తిత్వాన్ని విభజించుకొని. సో మన ప్రభు మనకు నేర్పించేటువంటి పాఠం ఏంటంటే, వెలుగు ద్వారా దేవుడు మనల్ని రక్షించాడు. అంధకారంలో నుండి, దాసత్వంలో నుండి, బానిసత్వంలో నుండి, మరణం నుండి ప్రభు మనల్ని బయటికి తీసుకొచ్చాడు. రెండవది, ఆ వెలుగు ద్వారానే దేవుడు తన వ్యక్తిత్వాన్ని మనకిస్తున్నాడు, తన పర్సనాలిటీ మనకిస్తున్నాడు. ఆ పర్సనాలిటీ మనలో ఎంత డెవలప్ అయిందనేది చూసుకోవాలి. ఏమి ప్రయోజనం వెలిగించబడి ఆ వ్యక్తిత్వం అనేది మనలో కనపడకపోతే, ఆయన వల్లే మనం ఉండకపోతే, ఆయనలాగా మనం